నాయన నడిపించండి. నాయన ఇదిగో నీ పిల్లల ఆ విధంగా నీ మాటలు గ్రహించేవారుగా ఉండటకును మా తండ్రి పరిచర్య మీ చిత్తానుసారముగా క్షమాభివృద్ధి పొందినట్లుగా మీ సహాయం చేకూర్చుమని మా ప్రభును రక్షకుడును క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక సంవత్సరం 2022వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. తన యొక్క పరిచర్యలో మనందరం కూడా పాలు పంపులు పొందగలిగే కృపనిచ్చాడు. ప్రేమిన వర్లారా, దేవుని మాటలు శ్రద్ధ కలిగి విందాం. పాపాన్ని గురించి పరిశీలిస్తున్నాం. పాపము అనగా దాని యొక్క మూల పదం యొక్క అర్థం ఏమిటంటే గురి తప్పుట. నిర్వచనముగా మనం చూసినట్లయితే బైబిల్ చెప్తున్నది రీతిని మనం పరిశీలించగలిగినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. 2, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. 3వదిగా మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని ఎడల పాపం. ఈరోజు బైబిల్ చెప్తున్న మరొక విషయం ఏంటి చూద్దాం. 4వదిగా ఈ దినాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. సకల దుర్నీతియు పాపము అంటున్నాడు. పాపం అంటే సకల దుర్నీతియు పాపం అన్నాడు. దుర్నీతి. ప్రియమైన వారలారా, దేవుని ద్వారా సమస్త విశ్వం కలిగింది. సర్వ సృష్టికి కారణభూతుడు దేవుడే. మరి ఆ దేవుని మూలంగా కలిగిన ఈ సృష్టి దేవునికి అనుకూలంగా ఉండాలా? మనం కట్టుకున్న ఇల్లు మనకు అనుకూలంగా ఉండాలా లేదా? ఇంటి మీద మనకేముంటుంది? అధికారం ఉంటుంది. మన ఇల్లు, నా ఇల్లు అని మనకేముంటుంది? అధికారం ఉంటుంది. ఎదుటోళ్ళు వచ్చి ఎవరైనా పెత్తనం చేస్తూ ఊరుకుంటారా? ఎవరు కూడా ఊరుకోరు. మనం నష్టపోవడం కోరుకోం కదా. కాబట్టి అలాగనే దేవుడు కూడా ఏం చేశాడంటే ఎంత గొప్ప విశ్వాన్ని దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసి మంచిది మంచిది అని దేవుడు చేశాడు. ఈ సృష్టిలో మానవుడు కూడా తన పోలికలో చేశాడు, తన స్వరూపములో చేశాడు. దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు అని చెప్పబడుచున్నది. దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు నీతికి వేరుగా, అది స్వనీతి అయినా దుర్నీతి అయినా అవినీతి అని ఏదైతే మనం చెప్తున్నామో, నీతికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దుర్నీతి అనేటువంటిది అది పాపము. అది పాపం. నీతి అనగా దానికి అర్థం ఏంటంటే సరి అయిన అని. సరి అయిన నీతి అంటే. కానీ దుర్నీతి అన్నట్లయితే దానికి ఆపోజిట్, సరైనటువంటి రీతిలో ఉండనటువంటిది, చెయ్యనటువంటిది దుర్నీతి. నీతికి వ్యతిరేకం, దేవుని యొక్క నీతికి వ్యతిరేకమైనటువంటిది దుర్నీతి.
కనుక ప్రియమైన వారలారా, సకల దుర్నీతి పాపము అంటున్నాడు. సకల దుర్నీతి పాపం. అందులో కొంచెమైనా దేవుడు నీతిగా ఎంచుతాడు అంటానికి లేదు. అందులో ఇంకా కొంచెం బెటర్ ఉందేమో, ఇంకా మంచిగా అందులో ఇంకేమన్నా మంచి ఉందేమో అనడానికి లేదు. కాబట్టి దేవుడు ఏది నీతి అని చెప్తున్నాడో అదే నీతిని మనం కలిగి ఉండాలి. అదే నీతిని మనము దేవుని కొరకు నీతి కలిగి బ్రతకాల. అలా నీతి కానిటువంటిది దుర్నీతి. అందులో ఇది కొంచెం సర్ది పెట్టుకుంటాడులే, ఇది కొంచెం అర్థం చేసుకుంటాడులే అనడానికి ఏమీ కూడా లేదు. మనం మాత్రం ఏమనుకుంటామంటే తప్పులో కూడా నీతి ఎంచేవాళ్ళం. మనం తప్పు చేస్తూ తప్పులో కూడా మనం ఎలాంటి వాళ్ళం అన్నట్లయితే నీతి ఎంచేవాళ్ళం. నేను ఈ విధంగా సహకరిస్తున్నాను కదా, ఈ విధంగా నేను ఏదో చేస్తున్నాను కదా, పర్లేదు కదా అనుకుంటాం మనం ఎక్కువగా. ఇది మన ఆలోచన. మనం ఇంకా ఏమనుకుంటామంటే నేను మరీ అంతగా చేయట్లేదు కదా, ఎదుటివారి మీద నేను కొంచెం బెటర్ కదా, కొంచెం కదా, అది కొంచెమైనా చిన్నదైనా పెద్దదైనా ఎంతైనా పాపమే. కాబట్టి సకల దుర్నీతి పాపం. అందుకని దేవుని యొక్క నీతి శాస్త్రమైనటువంటి వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని గ్రంథం, ఆయన ఆజ్ఞలు మనకేం చెప్తున్నాయంటే నీతిని మనకు బోధిస్తున్నాయి. నీతిని బోధిస్తుంది మనకి. ఆ నీతి, దేవుని యొక్క నీతి ఏమిటో మనం ఎరిగి ఆ నీతిని కలిగి జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. అలా నీతి కానిది ఏదో, దేవుని నీతికి సరిపడినటువంటిది ఏదైతే ఉందో అది ఏమవుతుంది అన్నట్లయితే దుర్నీతి. సకల దుర్నీతి పాపము అని చెప్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు ఒక మాట, ఇశ్రాయేలును అడుగుతున్నాడు. భ్రష్టులైపోయి దేవుని విడిచి తిరుగుతున్నప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి దేవుడు అడుగుతున్నాడు. ఏ దుర్నీతి చూచి, నా యందు ఏ దుర్నీతి చూచి అంటే దేవుని ఏమి లేదు, ఆయన ఏ దుర్నీతి లేనటువంటి వాడు. ఆయన అడుగుతున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి అంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు నీతిమంతుడు. ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందనివాడు దేవుడు. ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండేవాడు, రాబోయే కాలాల్లో దేవుడు కూడా అలాగే ఉండేవాడు. మార్పు లేనివాడు దేవుడు, ఏకరీతిగా ఉండేవాడు. అందుకని ఏమంటాడు అన్నట్లయితే యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్తున్నాడు. దేవుడు చంచలత్వం లేదు, మనిషికి ఉన్నటువంటి చంచలత్వం లేదు, మనిషికి ఉండేటువంటి చంచల స్వభావము
లేదు. గమనాగమనం వలన కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి దేవుడు మారిపోయేవాడు కాదు. ఆయన యందు ఏ ఛాయ అయినను లేదు అంటున్నాడు. మారితే మనం మారతామేమో కానీ దేవుడు మాత్రం మారడు. అందుకని ఆయనకు తగినట్లుగా మనం మారాలా. అందుకనే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా మార్గాలు వేరు, నీ మార్గాలు వేరు. ఎంత వ్యత్యాసం ఉందంటే భూమి మీద నుండి ఆకాశమునకు ఎంత ఉన్నతంగా ఎంత ఎత్తు ఉన్నదో అలాగునే దేవుడు కూడా ఎక్కడున్నవాడు? ఆయన ఆకాశమందున్నవాడు. కాబట్టి మన తలంపుకి దేవుని తలంపుకి మనం చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం ఉన్నది, కానీ ఈక్వాలిటీ అనేటువంటిది లేదు, సమానత్వం అనేటువంటిది లేదు, దగ్గరగా లేదు. ఇలా మోసపోతున్నారు మనుషులు. కాబట్టి ఎంతో వ్యత్యాసం ఉంది. మనమైతే ఆయనకు తగినట్లు మనం మారాలి, కానీ మనం వేసుకున్న తలంపుకి మనం వేసుకున్న మార్గానికి ఆయన మారిపోయేవాడు కాదు. ఎప్పుడు అలా ఆలోచించకూడదు. మనమే ఆయన నీతిని ఎరిగి, ఆయనకి ఇష్టమేదో మనం ఎరిగి మనమే మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. కానీ మనమేదో చేసేసి ఆయన నీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పడానికి అస్సలు సరిపోదు. అందుకని ఆ విధంగా మనం ఏం చేయాలన్నట్లయితే పూర్తిగా ఆయన తట్టు మనం తిరగవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలును అడుగుతున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి అన్నాడు. కాబట్టి మనలాంటి వాడు కాదు దేవుడు. మనం ఏదో కల్పించుకుని రాసుకున్నటువంటి రీతిగా ఉండేవాడు కాదు దేవుడు. ఏమండి? కాబట్టి మనుషుల ఊహల్లో నుంచి వచ్చినది కాదు గ్రంథం, బైబిల్, దేవుని మాటలు. దేవుని గురించి మనం స్టడీ చేసినప్పుడు, ఆయన గురించి పరిశీలించగలిగినప్పుడు, ఆయన తత్వము మనము నేర్చుకుంటున్నప్పుడు మనకు ఒక విధమైన భయం పుట్టుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఆయన మాటలలోనే ఏముందంటే నీతి ఉంది, న్యాయం ఉంది, సత్యం ఉంది, పవిత్రత ఉంది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. మన ఊహలలో నుంచి ఎక్కడ కూడా మనము ఆలోచన చేయకూడదు. మన బుద్ధి ఏదో మారిందని చెప్పి మనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలు లేదు. కాబట్టి సకల దుర్నీతి పాపం. దేవుడి విషయంలో పర్లేదులే, ఇక్కడ సమర్థించుకుంటాడులే అనడానికి లేదు. దుర్నీతే. ఆ దుర్నీతి పాపం. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అదేమవుతుంది? పాపమే అనేటువంటి విషయాన్ని మనకి దేవుని గ్రంథం స్పష్టం చేయబడుచున్నది. కనుక ప్రియమైన వారలారా, మరి దుర్నీతి ఏం చేస్తుందట? రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. దేవుని సత్యాన్ని అంగీకరింపనీయదు. ఏది సత్యముగా ఉన్నదో ఆ సత్యాన్ని అంగీకరింపనీయదు, ఆ విధంగా అర్థం చేసుకొనివ్వదు. కాబట్టి దుర్నీతి ఏం చేస్తుంది అన్నట్లయితే సత్యాన్ని అడ్డగిస్తుంది. ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగిస్తుందో ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆ తర్వాత భక్తిహీనత అనేటువంటిది చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది.
దుర్నీతి చాలా ప్రమాదకరమైనది మనిషి యొక్క జీవితంలో. కాబట్టి దుర్నీతి ఏం చేస్తుంది అన్నట్లయితే దేవుని సత్యానికి అంగీకరించదు, సరైనటువంటి భక్తి జీవితానికి అది నడిపించనివ్వదు. అంచేత సత్యము అడ్డగిస్తుంది ఇది దుర్నీతి అనేటువంటిది. మనిషిలో ఉన్నటువంటి దుర్నీతి గుణం అనే స్వభావం ఏదైనా కొంచెం ఉన్నా సరే ఏం చేస్తుందంటే సత్యానికి తావివ్వదు, అలా విననివ్వదు, అర్థం చేసుకునివ్వదు. కాబట్టి సరైన రీతిలో తను నిలబడడానికి తనలో ఉన్న దుర్నీతి ఏం చేస్తుందంటే అది అడ్డగిస్తుంది. అంచేత ఈ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు దేవునికి చోటు లేని వారట తమ మనస్సులలో, మనుష్యుల యొక్క మనస్సులలో దేవునికి చోటు లేనప్పుడు దుర్నీతి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది అని కింద వచనాలు చూస్తే 28, 29 వచనాలు మనం గమనించగలిగితే రోమపత్రిక 1వ అధ్యాయంలో 28, 29 వచనాలు చూస్తే ఏమన్నాడు? మరియు వారు మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించెను అన్నాడు. అదేంటండి, దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పచెప్పేయడం ఏంటి? దేవుడు మనిషి ఎదుట 2 మార్గాలు పెడుతున్నాడు. ఇరుకు మార్గము, విశాల మార్గం. పరలోకానికి వెళ్ళే మార్గము, నాశనమునకు పోయే మార్గం. నువ్వు ఏది కోరుకుంటున్నావు? దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు నీకు. ప్రతి మనిషికి దేవుడు ఏమిచ్చాడు అన్నట్లయితే స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు మంచికి ఉపయోగించుకుంటావా, చెడుకు ఉపయోగించుకుంటావా? మంచికి ఉపయోగిస్తావా, చెడుకు ఉపయోగిస్తావా? అది నీ జీవితంలో ఉంది. నువ్వు కోరుకున్నట్లుగానే దేవుడు నిన్ను నడిపించగలడు, కానీ దేవుడు నిన్ను ఒక మరమనిసిగా నిన్ను నడిపించేవాడు, ఒక యాంత్రికంగా నడిపించేటువంటి వాడు కాదు. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. అన్ని విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు. నీ బ్రతుకున్నంత కాలం నీకు ఆయుష్ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదీ నీకు తేటపరుస్తున్నాడు. దేవుడు తన మాటలు వినిపిస్తున్నాడు, తన చిత్తాన్ని వినిపిస్తున్నాడు, తన సత్యాన్ని బోధిస్తున్నాడు, తన నీతిని తెలియపరుస్తున్నాడు. కానీ లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే వెళ్ళిపోతాను అంటే ఇంకేం చేయగలడు దేవుడు చెప్పండి? ఎంతవరకు? దేవుడేమో అవకాశం ఇచ్చాడు. అవకాశం ఎంతవరకు అంటే హృదయము కఠినము కాకుండా ఉన్నప్పుడే. కానీ ఆ హృదయం అనేది కఠినమైపోయిన తర్వాత ఇంకేముంది? ఇప్పుడు మట్టి ముద్ద ఉంది, తీసుకున్న ఒక పాత్ర చేయాలనుకుని కుమ్మరివాడు ఏం చేశాడు అన్నట్లయితే పాత్ర తయారు చేయాలనుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి సారిపైన పెట్టాడు. దాన్ని తయారు చేయాలని తను ఏం చేస్తున్నాడు? తన పనిని చేస్తూ ఉన్నాడు. అయితే అది తను ఏమనుకున్నాడు? ఏ రూపానికి రావాలో ఆ రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సహకరించట్లే. కానీ అది మెత్తగా ఉన్నప్పుడే కదా చేయడానికి. అది గట్టిపడిపోతే, ఆరిపోతే ఇంకా అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. అలాగే ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంక లేదు అని మొండోడిగా మారిపోతే దేవుడు ఏం చేయగలడు? నాకు ఈ మార్గమే నచ్చింది, నేను ఇలాగే పోతాను, నేను ఇలాగే నడుచుకుంటానంటే ఏం చేస్తాడు? దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మాటను మనం చూస్తున్నట్లయితే ఏమి చెప్పబడుతుందంటే ఆయన కోపం అంటే నిమిషం మాత్రం ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. ఎందుకు? మారతావేమోని, తెలుసుకుంటావేమోని. ఏమండి? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనిషి తన ఆలోచనలను అనుసరించి ఏమండి తన మార్గాల గుండా వెళ్ళిపోతుంటే వెనకాల దేవుడేమో చేతులు చాపుతున్నాడట. అరే పోదే బోరాను వదిలేయట్లే,
మనిషి ఏం చేస్తున్నాడు అంటే తన చెడు మార్గమును నడుచుకొనొచ్చు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు ఆయన ఏం చేస్తున్నాడంటే చేతులు చాపుతున్నాడు. అరే, దేవుని పట్టించుకుపోయినా, దేవుని అర్థం చేసుకుపోయినా, ఆయన మార్గంలో నడవకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు మాత్రం ఏది కొదువు రానివ్వట్లే. మానవుడికి ఏమీ కొదువు రావట్లే. ఒక విధంగా అప్పుడప్పుడు మనం చూడండి, ఇది ఎటని మంచోడికి ఎటని కష్టాలు, ఈ చెడ్డోడిగా ఉన్నవాడే బాగుంటున్నాడు అన్ని విధాలుగా, ఏంటిది అనిపిస్తుంది కదా. దేవునికి ప్రార్థన చేయడు, దేవునికి మొరపెట్టడు, ఏమీ చేయడు, వాడినే చక్కగా చూస్తున్నాడే. వాడు పోయే మార్గంలోనే దేవుడు ఏమి చేయట్లేదు. అయితే మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఇదేంటి, కష్టాలేంటి, బాధలేంటి, శోధనలేంటి, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియమైన వారులారా, ఒకటి ఆలోచన చేయండి. దేవుడు పాపములో ఉన్న వాడిని ప్రేమించి ఏమీ తక్కువ చేయకుండా ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నాడు. ఆయుష్ ఇస్తున్నాడే, పాపికి చిరాయుష్ ఏంటండి అంటూ ఉంటారు అప్పుడప్పుడు కదా. పాపికి చిరాయుష్ ఏంటి, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటాడు, ఎరుగుతాడు అని. మానవుడు మొండోడైపోతున్నా, చెడు మార్గం వైపు తను పరుగులు తీస్తున్నా, తన ఆలోచనలు చెడిపోతున్నా, దేవుడు మాత్రం చేతులు చాపడం మానతలేదట. ప్రతి దినము ఏం చేస్తున్నాడు ఆయన? కోపం వస్తుంది కానీ నిమిషం మాత్రం ఉంటుంది, దయ చూస్తే ఆయుష్కాలం ఉంటుంది. ఆయన చూపించే దీర్ఘశాంతం వండండి, ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు, మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. అంతటను అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. దేవుని తెలుసుకోవాలా, దేవుని సంకల్పం తెలుసుకోవాలా, దేవుని మార్గంలోకి వచ్చి నిత్య జీవాన్ని పొందాలనేది దేవుని ఆశ. నేను వెళ్ళిపోతున్నాను, నా దారంటే నేను కూడా వెళ్ళిపోతాను, నీ మాట నాకు అనవసరం, నీవు అనవసరం, నీ మాట అనవసరం, నువ్వు నా కొరకు ఏం చేసావు నాకు అనవసరం, నేను ఎలాగే బ్రతుకుతానన్నా సరే దేవుడు మాత్రం వెంటబడడం మాత్రం మాటలే. అదే ఆయన ప్రేమ. ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలనేది దేవుడు కోరుతున్నాడు. అలా ప్రతి ఒక్కరిని అదే విధంగా కోరుతున్నాడు. అందుకే ప్రియమైన వారులారా, దేవుడు ఇంత చేస్తూ ఉన్నాడు, కారణం ఏంటన్నట్లయితే దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇవ్వాలి. ఒకవేళ చోటు లేకుండా తన జీవితాన్ని చేసేసుకుంటే చివరికి తను ఏమైపోతున్నాడు? వినిపించట్లేదా ఈ మాటలు? దేవుడు చెప్పట్లేదా? ఈరోజు ఆయన ప్రతినిధులుగా ఈరోజు మనం ఆయన పని చేస్తున్నాంగా, అవునా? మనల్ని సాక్షులుగా పెట్టాడు దేవుడు, ప్రకృతిని సాక్ష్యంగా పెట్టాడు, మనల్ని సాక్ష్యంగా పెట్టాడు. దేవుడు తన మాటలు వినిపిస్తూనే ఉన్నాడు, అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని, మారతారని. ఇంకా మార్పు లేకుండా ఒకవేళ మొండితనంగా, ఒకవేళ తను పట్టుకున్నటువంటి రీతిలో, తను వెళ్ళే రీతిలో ఒకవేళ ఆ జీవితాన్ని అలాగ తను సర్వనాశనం చేసుకుంటే ఏం చేస్తాడు దేవుడు? ఎప్పటికీ బాధపడుతున్నాడు, ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఏ తల్లి అయినా పిల్లలు పుట్టిన తర్వాత పాడైపోవడం ఏ తల్లి ఒప్పుకోదు. తను ఏం చేస్తున్నా ఆయుష్కాలంగా చక్కగా బ్రతకాలని కోరుకుంటుంది. తండ్రి అలా కోరుకుంటాడు, వాళ్ళు మంచిగా కోరుకుంటాడండి. ఎప్పటికైనా మారతాడని ఎదురు చూస్తారు. దేవుని ప్రేమ ఇంకా గొప్పది కదా. కాబట్టి ఆ మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఎన్ని విధాలుగా మానవుని ప్రేమించి దేవుణ్ణి అర్థం చేసుకుంటాడని, దేవునికి చోటిస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నా, ఒకవేళ మార్పు లేని స్థితి ఒకవేళ మనిషి కలిగి ఉంటే తను వెళ్ళి తనంతట తన జీవితాన్ని ఏం చేసుకున్నవాడు అవుతున్నాడు? నాశనం చేసుకున్నవాడు అవుతున్నాడు. నాశనం చేసుకున్నవాడు అవుతున్నాడు.
అందుకని ఎవరైనా ఒకవేళ దుర్నీతి ఏం చేస్తారు, దేవునికి చోటు లేని వారైతే ఏం జరిగే అవకాశం ఉన్నది? చదువుదాం ఇప్పుడు 28, 29 వచనాలు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండినవారే కొండిగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను నిర్ధేయులయ్యిరి. ఈ పరిస్థితి మనిషి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. రాను రాను తన మనస్సాక్షి చచ్చిపోయి, ఏమండి, మనసు పాడైపోయి, హృదయం పాడైపోయి, చివరికి ఏమైపోతున్నాడు అన్నట్లయితే మనిషి కట్టెలాగే మారుతున్నాడు, మృగములా మారిపోతున్నాడు. కనుక దేవునికి చోటు లేనప్పుడు మనిషి జీవితంలో ఏమి రాదు? మార్పు రాదు, మార్పు రాదు. అందుకని తన జీవితం ఏమైపోద్దంటే ఇదిగో దుర్నీతి చేత, దుష్టత్వం చేత నిండి ఉండేటువంటి అవకాశం ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, దేవుడైతే మార్పు చెందాలని, తన నీతి నెరగాలని, నీతిగా బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడు. అందుకని మనిషి ఏమైపోయాడు అన్నట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని చెప్తున్నాడు. అంటే అవయవాలు ఏమైపోతున్నాయి? దుర్నీతికి సాధనములుగా మారిపోతున్నాయి అంట. మన కన్ను ఏదో చూడాలని ఆశపడుతుంది, దుర్నీతిని కోరుతుంది. చెవి దుర్నీతిని కోరుతుంది. ముక్కు దుర్నీతిని కోరుతుంది. కొన్ని స్మెల్స్ కొంతమందికి ఇష్టం, ఏమండి? కొంతమందికి వాంతులు వస్తాయి ఆ స్మెల్ చూస్తే, కొంతమందికి మాత్రం చాలా ఇష్టం వాళ్ళకి. అందుకని మనం ఎవరైనా అలాంటి పొగకు తాగేవాళ్ళు కానీ ఎవరైనా ఒరే బాబు కాదు దూరంగా ఉండరా అంటాం మనం. బాబు మాకు ఇష్టం లేదు, కొంచెం దూరంగా వెళ్ళిపోండి బాబు అంటాం. కానీ వాళ్ళకైతే వాళ్ళకి ఇష్టం. దుర్నీతి స్మెల్ ముక్కుకి, నోటికి మాట్లాడడం, రుచి చూడడం నోటికి, చేతులు, కాళ్ళు, చర్మం, ప్రతి అవయవము దేనికి అలవాటు పడిపోయిందంటే దుర్నీతికి సాధకములుగా మారిపోయేట యావత్ శరీరం. కాబట్టి ఇలాగ మారిపోయాడు, ఇలా అలవాటు పడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచన చేత, క్రియల చేత మనిషి ఏమైపోయాడు అన్నట్లయితే దానికి బానిసైపోయాడని చెప్పచ్చు. మనిషి ఏమైపోయాడు అంటే బానిస అయిపోయాడు, దాసుడైపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు, దుర్నీతికి బానిస అయిపోయాడు. కాబట్టి అలాంటి రీతిలో మనిషి ఉన్నటువంటి జీవితం. కాబట్టి ఒక మనిషి దుర్నీతి వస్తే ఆ దుర్నీతిలో జీవిస్తే యావత్తు శరీరం ఏమైపోతుందంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విధమైన రీతిలో బానిసత్వ స్థితిలోకి వెళ్ళిపోయిన రీతిని మనం చూస్తున్నాం. అలవాటైపోయిందండి అంటారు. మారమంటే నేను మారగలనంటారా, నాలటోడికి మార్పు వస్తుంది అంటారా అనేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దుర్నీతికి అలవాటు పడిన శరీరం దేనికి అలవాటు పడదు? దేవుని నీతికి. ఎవరైనా ఒరే చాలేరు బాబు నీతి కబుర్లు చెప్పావు అంటారు. ఏమన్నా అంటే లోకంలో ఉన్న ఏ మాటలైనా చక్కగా వింటారండి.
ఈ దుర్నీతిపరమైనటువంటి మాటలు ఏవైనా చక్కగా వింటారండి. కానీ కొంచెం దేవుని గురించి నీతి విషయాలు మాట్లాడమనుకున్నాం, ఒరే బాబు చాలేరా అంటారు. అక్కడి నుంచి పారిపోతారు అంతే, నిలబడరు కూడా. నీతిమంతుల సభలో పాపులు నిలవరు అన్నాడు. నిలవరు. కనుక ప్రియమైన వారు, ఎందుకంటే యావత్తు శరీరములో ఏమొచ్చేసిందంటే దుర్నీతి, పాపపు ఏలుబడి వచ్చింది. మరి ఇలాంటి వాని యొక్క జీవితము దేవునికి చోటు లేని బ్రతుకైపోతుంది, వీడవబడుతుంది. దురాశ చేత శరీరం ఏం చేయబడిందంటే ఏడవబడి మరులు కొలపబడిందట, చిక్కుకొని పోయింది, బానిస అయిపోయింది. అందులో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో మనిషి కూరుకుపోయాడు అని చెప్పచ్చు. అందుకే ఇది ఎలాంటిదంటే నాశనకరమైన గుంట, దొంగ ఊబి అన్నాడు. జిగటగల దొంగ ఊబి అన్నాడు. ఇందులో పడితే ప్రియమైన వారలారా, ఈ దుర్నీతిపరమైన అవయవాలుగా మారిపోతే ప్రతి అవయవము కూడా పాపానికి బానిస అయిపోయి దేవునికి తగిన రీతిలో మార్పు చెందలేని బ్రతుకులు. అందుకేం జరుగుతుంది? సత్యాన్ని అడ్డగిస్తారు. దుర్నీతి చేత ఏం చేసే అవకాశం ఉంది? సత్యాన్ని అడ్డగించే పరిస్థితి ఉన్నది. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసం. దుర్నీతి ఏం చేస్తుందంటే మోసం చేస్తుందట. దుర్నీతి ఏం చేస్తుంది అన్నట్లయితే మోసం చేస్తుంది. ఇంకా అందులో జాలి, దయ, కనికరం ఇంకేముండదు. ఏమండి? తన లాభాన్ని చూసుకుంటుంది, తన కోసమే చూసుకుంటుంది. అందుకని మోసం చేసే స్థితి, దుర్నీతి అనేటువంటిది ఏం చూడదు. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇది ఇంకా ఎవరిని ఆలోచించదు. దుర్నీతి ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది, మోసగిస్తుంది. తను మోసగించుకుంటాడు, ఇతరుల్ని మోసం చేస్తాడు. దుర్నీతి చేసే స్వభావం. కనుక ప్రియమైన వారు, అందుకే కుటుంబాల్లో ఏమి లేదు, సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకు? దుర్నీతి ఏలుబడి చేస్తుంది. అంచేత దుర్నీతి సమస్త మోసంతో నిండింది. వాస్తవాన్ని చూడాలంటే లోకమంతా ఏమి నిండి ఉంది? దుర్నీతితో నిండి ఉంది. సకల దుర్నీతితో నిండి ఉంది. ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన అన్యాయం, ఏమండి, ఎక్కడ చూసిన బలత్కారం దేని నుండి వచ్చింది? దుర్నీతి నుండి వచ్చింది. మోసాలు, ఎంత పచ్చి మోసాలా అన్నట్లుగా ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగున ఏమైపోయింది అన్నట్లయితే ప్రియమైన వారలారా, దుర్నీతి. ఇంకా మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం మనం చూసినప్పుడు, దుర్నీతట సత్యమును నమ్మదు. 2వ అధ్యాయం 11వ వచనం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లును మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇదేంటండి దేవుడు పంపించడం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చినా సరే నేను ఇలాగే ఉంటానంటే దేవుడు ఎంతవరకు చూస్తాడు? అండి, ఎంత చెప్తున్నా సరే, ఎంత వివరిస్తున్నా సరే అర్థం చేసుకోకుండా నేను ఇలాగే ఉంటాను అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎవరిష్టానికి వాళ్ళకి విడిచిపెట్టేవాడే కానీ. అవునా? అప్పుడప్పుడు సామెత వాడబడతాం కదా, గుర్రన్నట ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళంగల కానీ నీళ్ళు తాగించలేం. అంతే కదా? అలాగే దేవుని యొద్దకు నడిపించగలం కానీ
వాళ్ళలో విశ్వాసం ఉంటే, భయభక్తులు ఉంటే, ఆ మనసు ఉంటే, దేవునికి మన చోటిచ్చే మనసు ఉంటే అతడు దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దేవుడిచ్చేటువంటి మేలులు కలిగి ఉండడానికి, దేవుని నీతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మొండోడైతే ఎంతవరకు? ఏమండి ఎంతవరకు? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుచేత దుర్నీతి అట సత్యాన్ని నమ్మదు, సత్యాన్ని నమ్మదు. కాబట్టి ఇదేం చేస్తుంది అన్నట్లయితే మనుష్యుల ఎదుట ఘనముగా ఎంచబడుతుందట, లోకానికి ఘనంగా కనబడుతుందట, కానీ దేవుని మాత్రం ఎదుట మాత్రం కనిపించదు. అంటే ఏం చేస్తుందంటే నటిస్తుంది, నటిస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినప్పుడు, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచు, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నాడు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తే దుర్నీతి ఏం చేస్తుందంటే వేషధారణకి నడిపిస్తుంది, ప్రత్యేకతను నడిపిస్తుంది, భేదాలు కలుగు చేస్తుంది, అతిశయాలకు పోతుంది. దుర్నీతి చేసే స్వభావం తను తానే ప్రత్యేకంగా చూసుకుంటుంది కానీ దేవునికి తగినట్లుగా ఉండదు. దేవుడు ఏ విధంగా సరైన రీతిగా ఉండాలనేటువంటి నీతిని కోరుతున్నాడో అది కాక తను ఒక భిన్నంగా ఉండేటువంటి పరిస్థితుల్లో, తన స్వార్థానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో దుర్నీతి ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. కాబట్టి దుర్నీతి ఏం చేస్తుంది అన్నట్లయితే ప్రియమైన వారులారా, మనుష్యుల ఎదుట ఏం చేస్తుందట? ఘనముగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ విధమైన పరిస్థితి ఇది నడిపించగలిగేటువంటి పరిస్థితి ఉన్నదనే విషయం చెప్పబడుచున్నది. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 141:4 వచనంలో కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యములను తిరగనీయకము. వారు రుచిగల పదార్థములు నేనకు తినకయుందునుగాక. అంటే దుర్నీతి పరులు తినే తిండి రుచులు వేరే, దుర్నీతి పరులు తినేటువంటి రుచులు వేరే. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు? వారు రుచి పదార్థములను తినకుందునుగాక అంటున్నాడు. ఈరోజు కొన్ని వాసనకి, కొన్ని రుచులకి నాలుకలు అలవాటు చేసుకుని బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మత్తు పదార్థాలు కదా, డ్రగ్స్, అవునా? డ్రగ్స్ ఈరోజు వాటికి అలవాటు పడిపోయి మత్తులో ఎలాంటి యాసలు వేస్తున్నారండి. దానికోసం ఎంత దారుణానికి వాళ్ళు జీవిస్తున్నారండి, ఎంత భయంకరంగా మారిపోతున్నారు. త్రాగుడుకు బానిసలు అయిపోయి కుటుంబాలకు న్యాయం చేయట్లేదు, పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నారు. పిల్లలను కూడా తప్పుడు మార్గంలో నడిపించిన పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. దుర్నీతి. కనుక ప్రియమైన వారులారా, కొందరు బంధాలలో నీతి తప్పి అన్యాయాలు చేస్తున్నారు. లంచాలకు అలవాటు పడి నీతి తప్పుతున్నారు. ఈరోజు ఫ్రాడ్ అనేటువంటిది ఎక్కువ శాతం జరుగుతున్న రీతిని మనం చూస్తున్నాం. లెక్కలు దాచిపెట్టి, మనుషులను మభ్యపెట్టి ఈరోజు ఏం చేస్తున్నారు అన్నట్లయితే అవినీతిపరమైనటువంటి కార్యకలాపాలు మనుషులు చేస్తున్నారు. అవినీతితో కూడిన సొమ్ము కోసం ఆశపడి ఈరోజు ఎన్నో అన్యాయాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే సకల దుర్నీతి పాపం.
ఏమంటాడు? నలుగురిని కొట్టట, ఒకడు పెట్టాడట. అది నీతట. మాఫియాలో చేరి అక్కడికి వచ్చిన డబ్బుని తీసుకొచ్చట, ప్రజలకి పేదలకు ఎడుతున్నాడట. అందుకని అది నీతట. ఏమండి? అందరినీ మోసం చేశాట. కొంత సొమ్ము అంటే ఏం చేస్తున్నాడంటే దాన ధర్మాలు చేస్తున్నాడట. అది నీతట. తప్పుడు జీవితాన్ని నడిచి అందులో వచ్చిన లాభంతో కొంచెం పెడుతున్నాడట. అది నీతట. అది ఎలా కుదురుతుంది? మనుషులు ఎలా ఆలోచన చేస్తున్నారు. దేవుని నీతి దగ్గర అది సరిపోదు, కాబట్టి అది తగదు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు నీతిని కోరుతున్నాడు. విశ్వాసము ద్వారా మనం ఏమవ్వాలంటే నీతిమంతులం కావాలని దేవుడు కోరుతున్నాడు. ఏం విశ్వసించాలి? విశ్వాసం అంటే, విశ్వాసానికి ఆధారం ఏంటి? వాక్యం, యేసు మాటలు. ఆ వాక్యమును ఆధారం చేసుకుని మనం ఏం చేయాలంటే క్రియగలిగిన విశ్వాసత కలిగి ఉండాలి. అప్పుడే మనం నీతిమంతులం అవుతాం. వట్టి విశ్వాసం మనల్ని రక్షింపనేరదు. వట్టి విశ్వాసం మనల్ని రక్షింపనేరదు. కాబట్టి ఆయన తగినటువంటి విశ్వాసతను కలిగి ఉండేటట్లుగా మనం ఏం చేయాలన్నట్లయితే నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, అందుకని సకల దుర్నీతి పాపం నీతి దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది స్వనీతిని, లోకపు నీతిని తీసుకొని వచ్చి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు అలా చేయొద్దు. కొంతమందికి వ్యాసానికి విలువిస్తున్నారు కానీ ఆంతర్యానికి చోటు ఇవ్వట్లే. ఆనాడు పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు నిలువుటంగిలు వేసుకుని అంచులు పెద్దవి చేసుకుని వీధులలోనూ సమాజ మందిరంలోనూ వారు ఏం చేసుకున్నారంటే గొప్ప చేసుకున్నారట. ఈరోజు కూడా క్రైస్తవ్యంలోకి అలాంటి పద్ధతులు వచ్చాయి. జాగ్రత్త సుమా. దేవుని ఎదుట అంగీకారముగా మనం జీవించాలి కానీ మనుషుల ఎదుట మెప్పింపజేసుకుని అది సరిపుచ్చుకుంటే అది దేవుడు అంగీకరించేది కాదు. కాబట్టి ఏదైనా ఇదిగో ఆయన గ్రంథం ఇచ్చాడు, ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన మాటల ప్రకారంగా మనం నిలబడుతున్నప్పుడే, జీవిస్తున్నప్పుడే ఆయన సంతోషపరచగలుగుతాం. కానీ ఆయన మాటను మీరి మనం ఏదైనా ఒకవేళ చేస్తే అది పాపములోనికి లెక్కలోకి వస్తుందనే విషయాన్ని గుర్తించు. అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదిగో సకల దుర్నీతి ఏమై ఉందంటే పాపం. ఒకవేళ నీలో నాలో ఏ విధమైన దుర్నీతి అనేది చోటిస్తే సత్యాన్ని అడ్డగిస్తాం, సత్యానికి వ్యతిరేకిస్తాం, దాన్ని పూర్తిగా అంగీకరించలేం. కాబట్టి ఏం చేస్తామన్నట్లయితే మన దురాశను బట్టి వాక్యాన్ని కలిపి చేర్పుకునే వాళ్ళం అవుతాం, కలిపి చేర్పుకునే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ హెచ్చరికలు దేవుని గ్రంథంలో మనకు చెప్పబడుచున్నాయి. కనుక ప్రియమైన వారలారా, ఇశ్రాయేలులకు యొద్దకు మనం చూసినట్లయితే బిలాం అనేటువంటి ఆయనను ఉన్నాడు. బిలాంతో దేవుడు మాట్లాడాడు. యాక్చువల్గా ఏం జరగాలి అన్నట్లయితే ఇశ్రాయేలు ఆశీర్వాదానికి పాత్రులు, కానీ ఆ బాలాకి ఇచ్చిన ధనానికి అత్యాసపడి తను ఏం చేశాడు? ఇశ్రాయేలులను శపించాలనుకున్నాడు. కనుక ఆ ధనాపేక్ష కలిగినటువంటి వాడు చివరికి ఏం చేశాడు? ఇశ్రాయేలుకు అన్యాయమే చేశాడు. అవునా? దేవుని నీతిలో వారు నడవనివ్వలేదు. ఏం చేశాడు అంటే వ్యభిచరించేటట్లుగా చేశాడు. కనుక ప్రియమైన వారలారా, తనలో ఉన్న దుర్నీతి ఆ విధంగా జరిగింది. అలాగే గారడి సీమోను ఉన్నాడండి. గారడి సీమోను వాడు ఏం కోరుకుంటున్నాడంటే సంఘంలో పెత్తనం కావాలి, తనకంటూ ప్రత్యేకత కావాలా. అందుకని ఎలాంటి కోరుకున్నాడంటే తను కూడా చేతులుంచితే పరిశుద్ధాత్ముడు వచ్చేలాగా ఉండాలనే విషయాన్ని తను కోరుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆ విధమైనటువంటి రీతిలో ఉండాలనేటువంటి విషయాన్ని తను కోరుకున్నటువంటి రీతిని మనము గమనించవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సకల దుర్నీతి పాపం. అంచేత అక్కడ ఏం చేశాడు? తనకు ఒక దగ్గర ఏముందంట, ధనం ఉందంట, మూట తెచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాడు? పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. పేతురు గారండి, పేతురు గారు నాకు కూడా ఏమొచ్చేయాలా? పరిశుద్ధాన్ని చేతులు ఉంచితే అదే వరం వచ్చేయాలని. అండి, సంఘములో దేవుని నియమం ఉంది.
ఆ నియమానికి తగినట్లుగానే మనం జీవించాలే తప్ప, దేవుని నీతికి తగినట్లుగానే మనం నడవాలే తప్ప, మనలో ఉన్న దుర్నీతిని బట్టి దేవుని మార్గాన్ని చెరిపేవారుగా ఉండకూడదు. అది తగదు. అలా చేస్తే దేవునికి విరోధులమైపోతాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనిషిలో ఉన్న దుర్నీతి మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దేవునిలోనికి వచ్చినప్పటికీ కూడా దేవునికి చెందకుండా మనకు అనుకున్నట్టుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని మనం ఎప్పుడూ దేవుని నీతికి లోబడే వాళ్ళుగానే ఉండాలి. నీతికి సాధనాలుగానే మన అవయవాలను చేయాలి. మనలో ఉన్న ఏదో దుర్నీతి ఉండి దాన్ని బట్టి వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా ఉండకూడదు. అది పాపమే అవుతుంది. సకల దుర్నీతి పాపం. అందుకని దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలుల విషయంలో మనం చూసినప్పుడే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేకపోయారు. వింటు మట్టుకు విన్నారట, చూచుడు మట్టుకు చూచారట. వారికి ఏం రాలేదు? గ్రహింపు రాలేదు. ఎందుకు రాలేదు? దుర్నీతి. ఎందుకంటే దుర్నీతి ఏమి అంగీకరించదు? సత్యమును అంగీకరించదు. అది అడ్డగిస్తుంది. ఇంకేం కలుగు చేస్తుంది అంటే భేదాలు కలుగు చేస్తుందట. చదువుదాం చివరిగా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి లోబడిన వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అన్నాడు. భేదములు పుట్టించి. ఎందుకు భేదాలు వస్తాయి? దుర్నీతి. ఎందుకు భేదాలు వస్తాయి? దానికి మూలం ఏంటంటే దుర్నీతి. ఆ దుర్నీతి అనేది సత్యాన్ని పూర్తిగా అంగీకరింపనేయదు, నటించేస్తుంది. కానీ దానికి లోబడు. ఒక లోబడితే ఏకత్వమే కోరుతుంది, కానీ భిన్నత్వానికి చోటివ్వదు. అసలు భిన్నత్వానికి చోటివ్వదు. దేవుని సత్యం అనేది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, కానీ రెండు విధాలుగా ఉంటుందా? అనేక విధాలుగా ఉంటుందా? అనేక విధాలుగా ఉన్నది సత్యము కాదు. సత్యం అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఎక్కడున్నా ఒకలాగా ఉంటుంది. కాబట్టి అది వేరే సత్యం అని చెప్పడానికి దానికి ఒక రంగు పూయక్కర్లేదు, దాన్ని ఇంకా మనం ఏది కవర్ చేయక్కర్లేదు. సత్యం ఎప్పటికీ సత్యమే. కాబట్టి సత్యమును ఎవరైతే ఒకవేళ వారు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, ఎందుకు ఆ విధంగా వ్యత్యాసత ఏర్పడుతుందంటే అక్కడ దుర్నీతి అనేటువంటిది ఉన్నది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ దుర్నీతి ఏం చేస్తుందంటే ఇదిగో విభేదిస్తుంది, సత్యానికి పూర్తిగా లోబడినివ్వదు. తనకంటూ ఒక ప్రత్యేకతను కోరుకుంటుంది. ఆ ప్రత్యేకతను కోరుకొని సత్యానికి లోబడక విభేదించే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే పూర్తిగా సత్యానికి లోబడరో వారి మీదకి ఏముంటుందట? ఒకవేళ మనలో ఏ చిన్న దుర్నీతి ఉండి ఒకవేళ మన సత్యాన్ని పూర్తిగా దేవుని వాక్య సత్యం ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి రీతిలో మనం అంగీకరించకపోయినా, అనుభవ జ్ఞానం పొందలేకపోయినా మన జీవితంలో ఏమైపోయే అవకాశం ఉంది? దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అన్నాడు. అందుకని జాగ్రత్త. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏమిటో గ్రహించు, దేవుని సత్యం ఏమిటో గ్రహించు, వాక్యాన్ని అలాగే చదువు. అంతే తప్ప నీ స్వాభిప్రాయానికి ఎక్కడా చోటివ్వద్దు. స్వనీతిని బట్టి ఎక్కడ కూడా వాక్యాన్ని కలిపి చెరపొద్దు. కాబట్టి జాగ్రత్త పడదాం మన జీవితంలో. ఎందుకంటే సకల దుర్నీతి పాపం. పాపం ఉందంటే దేవుని ఎదుట మనం అసహ్యులం. అది చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. కాబట్టి దేవుని ఎదుట మనం అసహ్యులమైపోతాం. ఆ పాపం మనల్ని శాపానికి నడిపిస్తుంది, ఆ పాపం మనల్ని దేవుని ఉగ్రతకు నడిపింపచేస్తుంది. అందుకని
దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన సత్యానికి లోపరుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా బ్రతికే వారిగా ఉండగలగాలి. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో నాయనా కొన్ని వారముల నుండి పాపము, దాని అర్థాన్ని, మా తండ్రి ఇదిగో నీ వాక్యమును బట్టి ఏమి పాపమై ఉన్నదో అనేటువంటి విషయములను మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు దేవా. ఎన్న మాటలను బట్టి నాయన ఆ పాపం అనేది మా జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో నాయన, ఆ విధముగా మేము భయపడి నాయన పాపాన్ని అసహించుకునేవారుగా తండ్రి ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా నీ వాక్యమునకు లోబడే జీవితాలు, నీ వాక్య ప్రకారంగా మా జీవితాలను క్రమపరుచుకునే జీవితాలు, చక్కగా నీ వాక్యము ద్వారా ఫలించగలిగే బ్రతుకులు మాకు నేర్పించండి నాయన. అలాగే నీ వాక్యము పట్ల మేము శ్రద్ధ కలిగి, విశ్వాసము కలిగి నాయన ఇదిగో భక్తి కలిగి, ప్రేమ కలిగి మా తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతికేటటువంటి జీవితాలు మాకు దయ చూపించండి. మా బ్రతుకులు మరొక సంవత్సరం ఇచ్చారు, సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృపను మాకు ఇవ్వండి నాయన. ఎంతోమంది ఈ జ్ఞానం లేక, తెలివి లేక, నాయన వివేకము లేక ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు నాయన. ఇదిగో మా తండ్రి, ఈ పరిచర్య ద్వారా కొందరినైనా మేము క్రీస్తులోనికి నడిపించి నీ పిల్లలుగా మా తండ్రి క్షేమాభివృద్ధికరమైన రీతిలో ఆత్మీయంగా బలపరచడానికి తండ్రి కృప చూపించండి. అలా నీ పరిచర్లో మా తండ్రి మీ కుమారులను బలపరచండి. వారికి ఉన్న బాధ్యతల్లో మా తండ్రి ప్రయాసతులు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. అలాగే స్థానిక సంఘాన్ని బలపరచండి మా తండ్రి. ఇదిగో నాయన అందరూ కూడా చక్కగా నీ పరిచర్య పట్ల శ్రద్ధ కలుగుతూ ఆత్మీయంగా ఎదుగుటకు నాయన సహాయం చేయండి. పరిసర ప్రాంతాల్లో నీ మాటలు ప్రకటించుకుంటుండగా అనేకులు మా తండ్రి మనోనేత్రాలు తెరవబడి మీ రక్షణలోని రక్షింపబడి మా తండ్రి మీ చిత్తానుసారంగా జీవించుటకు నాయన కృపను అనుగ్రహించి సహాయం చేయమని, మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు నమ్ముచు అలా ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ చల్లని దీవెనలు దయ చూపించండి. మీ మేలుల చేత తృప్తిపరచమని సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.